The seven purposes of ISKCON by Srila Prabhupada. Second purpose, to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. భారతదేశ మహాగ్రంథాలైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతాల ఆధారంగా ఈ సమాజంలో భగవత్ చైతన్యాన్ని అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. A verse from Bhagavad Gita, 18th chapter, 58th verse, very, very important verse, the concluding chapter. భగవద్గీత యథాతథం 18వ అధ్యాయం 58వ శ్లోకం చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇది ఎలా అంటే ఈ అధ్యాయానికి ముగింపు, ఈ భగవద్గీతకే సారాంశం. Please repeat with me. Yesterday we discussed the Sarvadharma Pratyajya, Charma Shloka. The same chapter, this verse also is there. నిన్న మనం సర్వధర్మ పరిత్యాజ్య శ్లోకం చర్చించాము, దాన్ని మనం భగవద్గీత చరమ శ్లోకం అని చెప్పుకున్నాము. ఇప్పుడు అదే 18వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి శ్లోకం. Please repeat with me. Macchitta sarva durgani, Macchitta sarva durgani, మచ్చిత్త సర్వ దుర్గాణి Matprasada tarashyasi, మత్ప్రసాద తరిష్యసి Matprasada tarashyasi, ప్రసాద తరిష్యసి Achatatvam ahankaram, Atachatvam ahankaram, Na shoshasi vinakshasi, Na shoshasi vinakshasi. Translation by Srila Prabhupada. If you become conscious of me, you'll pass over all the obstacles of conditioned life by my grace. If, however, you do not work in such consciousness, but act through your false ego, not hearing me, you'll be lost. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నువ్వు నా పట్ల చైతన్యాన్ని కలిగి ఉండి నేను చెప్పిన ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటే నా దయ వల్ల అన్ని విధాలైన అవరోధాలని నువ్వు సులభంగా అధిగమించగలుగుతావు. అలా కాకుండా నా చైతన్యంలో లేకుండా నీ అహంకారం ప్రకారంగా కనుక నువ్వు వర్తించినట్లయితే ఈ భౌతిక జగత్తులో నువ్వు కోల్పోయిన వాడు అవుతావు, ఈ భౌతిక జగత్తులో నువ్వు నశించిపోయిన వాడు అవుతావు. It's a very, very important verse, concluding. That means always you follow my instructions. Never deviate from my instructions. Na shoshasi vinakshasi. You don't listen to me, fine, no problem. You'll be lost. అందుకే ఇక్కడ భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నేను చెప్పినటువంటి ఉపదేశాలను మీరు చక్కగా వినండి, నేను చెప్పినటువంటి ఉపదేశాల ప్రకారంగానే మీ జీవితాన్ని నడుపుకోండి. ఒకవేళ నేను చెప్పినటువంటి ఉపదేశాలు మీరు వినకపోతే పర్వాలేదు, మీరే నష్టపోతారు. Arjuna gave so many logics, so many explanations to Krishna before Kurukshetra war. But Krishna rejected everything and called him fool. You simply follow me, you will see the results. And he followed and he was very, very successful. చూడండి, అర్జునుడి విషయంలో ఎన్నెన్నో తన యొక్క తెలివితేటలతో ఎన్నెన్నో తర్కాలు, ఎన్నెన్నో వాదోపవాదాలు చేశాడు ఆయన. అంటే ఈ భగవద్గీత మొదలవక ముందు కురుక్షేత్రంలో అవన్నీ విని తర్వాత కృష్ణుడు ఏమన్నాడంటే, అర్జునుడిని మూర్ఖుడివి నువ్వు, ఇవన్నీ వినిన తర్వాత మీరు మూర్ఖుడివి, నేను చెప్పినట్టు విను, కేవలం నేను చెప్పిన విధంగా విని దాని ప్రకారంగా నడుచుకో, నువ్వు ఖచ్చితంగా ఫలితాలు చూస్తావు. Same Lord advised Duryodhana in the peace committee. Okay, just give 5 villages to Pandavas. That'll be fine. You take the entire kingdom, 5 villages to Pandavas. He was not ready, he never listened. What happened? He killed himself, entire dynasty. Due to him, 64 crore people got killed. మీరు ఇదే విషయం చూడండి, మీరు భగవంతుడు కృష్ణుడు దుర్యోధనుడికి నచ్చ చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో బుజ్జగించి చెప్పాడు. అరే పాండవులు వాళ్ళకి 5 ఊళ్ళు ఇచ్చేసి, 5 ఊళ్ళు ఇచ్చిస్తే వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు చక్కగా, నీవు నీ పరిపాలన నువ్వు చూసుకో, మొత్తం ప్రపంచం అంతా నువ్వే తీసుకో అని అంటే 5 ఊళ్ళు ఇమ్మనని అడిగితే దానికి ఇవ్వడానికి వెనకంజ వేశాడు. ఏమైంది చివరికి? ఏమైంది? అతను నశించిపోయాడు, అతను మొత్తం వంశమంతా నశించిపోయింది. మొత్తం అందరూ ఇతని వల్ల 64 కోట్ల మంది చనిపోయారు. Just imagine one person's false ego, he and his father, 64 crore people got killed. ఒక్క వ్యక్తి మిథ్యాహంకారం వల్ల అతను
అతని కుటుంబము, అతని వంశము, చివరికి 64 కోట్ల మంది అమాయక జనులు అందరూ నశించిపోయారు. Take Ravana. He was advised by Lord Ramachandra through Angada. Even now I'll forgive you, don't worry. Just return my wife back to me. I'll be peaceful. You rule Lanka, my blessings and support will be there. We'll be friends. He won't listen. What happened to him? ఇప్పుడు ఇదే విధంగా రావణాసురుడి విషయంలో చూడండి. అంగదుని పంపించాడు శ్రీరామచంద్రుడు, తన సందేశాన్ని వినిపించాడు. నువ్వు చేయవలసిన ఏమీ లేదు, నువ్వు అపహరించినటువంటి నా భార్యని తిరిగి తెచ్చిచ్చేయి, తర్వాత మనం స్నేహం కొనసాగిస్తాం, నీకు నీ రాజ్యానికి నీ యొక్క పరిపాలనకి నేను అన్ని విధాలుగా మద్దతు ఇస్తాను అని శ్రీరామచంద్రుడు చెప్పాడు. ఈ రావణాసురుడు విన్నాడా? వినలేదు. What happened to him actually? The entire dynasty was killed, all his sons, his elders, his family members, except for the ladies. Everybody were finished. ఏమైంది చూడండి, రావణాసురుడికి అతని కుటుంబము, అతని పరివారము, అతని వంశం అంతా, అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి తప్పితే మిగతావన్నీ మొత్తం అన్నీ నశించిపోయాయి. You never listen. Na shoshasi vinakshasi. If you don't listen to me, you'll be lost. You're finished. What can I do? అక్కడ చూడండి, అక్కడ నశోషసి వినంజసి భగవంతుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నేనేం చేయగలను? నువ్వే నష్టపోతావు. But I'm equal to everybody. Again, Lord says, Samoham sarvabhuteshu name dveshita apriya. Ye bhajite tu mam bhaktyam aiteshu chapyaham. I envy no one or am I partial to anyone. I'm equal to all. But those who render service unto me, listening to me, I am his friend and he is my friend. కనుక భగవంతుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? సమూహం సర్వభూతేషు, నేను అందరి పట్ల సమదృష్టి కలిగి ఉంటాను, నాకు ఎవరు కూడా ద్వేషం అనేది లేదు, ఎవరి పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రేమ అనేది లేదు, అందరి పట్ల సమభావనే. కానీ ఎవరైతే నాకు సేవ చేస్తారో, నాకు సేవ చేసినటువంటి వాళ్ళ పట్ల నేను ఎంతో సన్నిహితంగా ఉంటాను, వాళ్ళు నాకు ఎంతో సన్నిహితంగా ఉంటానని చెప్తున్నాడు. Then we'll remain safe in our life, very safe throughout the journey. End will come. Everybody has to face the end. But the journey is horrible. We'll be very, very safe as long as we follow the instructions of Krishna in the Bhagavad Gita and Bhagavatam. అప్పుడు మీ ప్రయాణం ఎలా ఉంటుందో చూడండి. అదే మీ జీవన ప్రయాణం. భగవంతుడు చెప్పినటువంటి ఉపదేశాల ప్రకారంగా కనుక మనం అనుసరిస్తూ ఉంటే మన జీవన ప్రయాణం ఎంతో సురక్షితమైనటువంటి ప్రయాణం. చివరి రోజు వరకు అందరూ ఏదో ఒక రోజు ఆ చివరి రోజును ఎదుర్కోవాల్సిందే. ఈ లోపల సురక్షితమైనటువంటి ప్రయాణం ఉంటుంది. Be safe and a happy life. బోధయంత పరస్పరం కథంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. Life will be full of contentment and happy. అందుకని బోధయంతం పరస్పరం అని చెప్పినటువంటి ఆ శ్లోకంలో తుష్యంతి చ రమంతి చ, జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. That's what we want. We want contentment. We want happiness. Everybody is trying for that. But the formula, Lord has given the formula how to get it. చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా నాకు సంతోషం కావాలి, సంతృప్తి కావాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు, ప్రాకులాడుతున్నారు, పరితపిస్తున్నారు. కానీ భగవంతుడు స్వయంగా మనకు సూత్రం ఇస్తున్నాడు, ఏ విధంగా సంతృప్తిని సంతోషాన్ని జీవితంలో నిండుగా పొందాలి చెప్పేస్తున్నాడు. బోధయంత పరస్పరం, డిస్కస్ అబౌట్ మీ, not once in a way, nityam, bodhayanta prasvam, kadantascha mam nityam, constantly you discuss about me. That's Bhagavatam. Prabhupada organized Bhagavatam classes, Bhagavad Gita classes for us to understand. He gave his books to read and study and understand the principles, instructions. Then satisfaction and content will come automatically. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? బోధయంతం పరస్పరం. భక్తులు చక్కగా కూర్చొని ఒక చోట నా గురించి పరస్పరం ఒకరినొకరు బోధించుకోండి. ఎప్పుడు? అమావాస్యకి పౌర్ణానికా? కాదు, కథయం తచ్చమాం నిత్యం. ప్రతిరోజు కూడా ఆ విధంగా నా గురించి చర్చించుకుంటే ప్రభుపాదుల వారు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మందిరాలలో భాగవత ఉపన్యాసం, భగవద్గీత ఉపన్యాసం పేరుతో అదే ఏర్పాటు చేసింది నిత్యం. దానివల్ల ఏమవుతుంది? తుష్యంతి చ రమంతి చ, జీవితంలో సంతృప్తి వస్తుంది, సంతోషము వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, Hare Rama, Rama Rama, Hare Hare. So from tomorrow, the festival starts continuously. Tomorrow Janmashtami, day after tomorrow Prabhupada's appearance day. Then comes Radhashtami.
So many festivals. Let's prepare our consciousness and bring the festival in the heart, all of us, by following the Lord's instructions. అందుకని మనం అందరం కూడా చక్కగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేసుకోవాలి. అలానే రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి, ఎల్లుండు శ్రీల ప్రభుపాదుల వారి వ్యాస పూజ మహోత్సవం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత శ్రీ రాధాష్టమి, రాధారాణి ఆవిర్భావ మహోత్సవం, ఇట్లా పండుగలు వరుసగా వస్తున్నాయి. ఇదంతా కూడా పండుగల కాలం, వేడుకల కాలం. అందుకని ఏం చేయాలంటే మనం అందరం కూడా, మనలో ప్రతి ఒక్కరూ కూడా హృదయోత్సవాన్ని నిర్వహించాలి. మనం ఆ హృదయంలో ఈ పండుగని వాతావరణాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా మనల్ని మనము ఉద్ధరించుకోవాలి. One instruction from Lord, especially this time, festival time, we should be very careful. Conscious of 5 living entities. ఒక భగవంతుడి నుంచి ఒక సూచన ఉంది మనకి. ఏమిటనంటే ముఖ్యంగా ఇలాంటి ఉత్సవాల కాలంలో, పండుగల కాలంలో ఐదు మంది విషయం, ఈ 5 మంది విషయం ఎప్పుడు కూడా పట్టించుకోవాలని, పరిరక్షించుకోవాలని చెప్తున్నాడు భగవంతుడు. Always we should protect the 5 entities. Mainly tomorrow, the day after, there will be crowds will be there. First we should give preference to children. Lord Krishna says, first give preference to children, take care of them. అందుకని ఇప్పుడు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. భగవంతుడు స్వయంగా చెప్పింది ఏంటంటే మొట్టమొదట చిన్నపిల్లలను పట్టించుకోండి, వాళ్ళని రక్షించండి. Then protect the ladies in the crowd, big crowds. Ladies and children should be given preference. తర్వాత మహిళలు, చిన్నపిల్లలు, మహిళలు, వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనసందోహం కాబట్టి వాళ్ళలో మహిళలు, చిన్నపిల్లలకి ప్రాధాన్యత ఇవ్వాలి. Third canto Srimad Bhagavatam. Then give preference and caring for old people, elderly people. ఇది భాగవతం 3వ స్కందంలో చెప్పబడింది. తర్వాత ఏమో వృద్ధులకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. Then give importance to the brahmanas, qualified people. తర్వాత బ్రాహ్మణులకి ప్రాధాన్యత ఇవ్వాలి, యోగ్యులైన బ్రాహ్మణులకి ప్రాధాన్యత ఇవ్వాలి. Then care for the cows. తర్వాత గోవులను పరిరక్షించుకోవాలి. These 5 entities are taken care. That is the Ramarajya. ఇట్లా ఈ 5 మంది విషయం కనుక మనం చక్కగా పట్టించుకుంటే, పరిరక్షించుకుంటే అదే రామరాజ్యం. Rama will be dominating in our heart. He'll become so happy individually and collectively. అప్పుడు ఆ విధంగా ఏమవుతుందంటే రాముడు, రామరాజ్యం అది మన హృదయంలో నిండిపోతుంది అన్నమాట. అయితే ఇది ఎలా మనం అందరం కూడా ఇది వ్యక్తిగతంగాను, వ్యవస్థాగతంగా, సామూహికంగా 2 వైపులా మనం ప్రయత్నం చేయాలి. General people say we want Ramarajya. Then follow Rama's instructions. Without Lord Rama's instructions, how we can bring Ramarajya? మామూలుగా బయట ప్రజలు చెప్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, రామరాజ్యం కావాలి మాకు అని. రామరాజ్యం ఎలా వస్తుంది? రాముడు చెప్పిన ఉపదేశాన్ని జీవితంలో పాటించండి, అప్పుడు మీకు నిజంగా రామరాజ్యం అంటే చూస్తారు. రామరాజ్యం భగవంతుడు చెప్పింది ఏం పాటించరు, రాముడు చెప్పింది పాటించరు, రామరాజ్యం కావాలి, ఎట్లా వస్తుంది? So it's so important. If you want to lead a happy life, happy family, happy community, then follow the instructions of the Lord. అందుకని మీరు నిజంగా సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే, చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి కుటుంబాన్ని, ఆనందకరమైనటువంటి సమాజాన్ని మీరు చూడాలనుకుంటే భగవంతుని ఉపదేశాలు పాటించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णवृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल.